హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటాను. ఈరోజు మనం తమిళనాడులో పేరు ప్రఖ్యాతులుగాంచిన సిద్ధ పురుషుల్లో ఒకరిని గురించి తెలుసుకుందాం. అతని పేరు భోగర్ సిద్ధుడు. భోగర్ తమిళ దేశంలో ప్రఖ్యాతిగాంచిన ఒక సిద్ధర్. ఈయన ప్రపంచంలో జన్మించిన 18 మంది సిద్ధర్లలో ఒకరిగా పరిగణించబడ్డారు. భోగర్ సుమారు 3000 BC భారతదేశంలో జన్మించారు మరియు జీవిత సత్యాన్ని వెతుకుతూ చైనాను సందర్శించారు. భోగర్ యొక్క గురువు కళంగినాథర్ దక్షిణ భారతదేశంలో సిద్ధిని పొందిన చైనీయులని నమ్ముతారు. కళంగినాథర్ మార్గదర్శకత్వంలో సిద్ధ పురుషుడయ్యారు మరియు తద్వారా 18 సిద్ధులలో చేర్చబడ్డారు. ఈయన వైద్యం, జ్యోతిష్యం, ఆధ్యాత్మికత, యోగా మొదలైన వాటిలో జ్ఞానసిద్ధి పొందారు. కాలక్రమేణా మానవులు పెద్ద సంఖ్యలో వ్యాధుల బారిన పడతారని భోగర్ ఊహించారు. వైద్య శాస్త్రంలో నిపుణుడుగా అతను అరుదైన మూలికలను ఉపయోగించారు మరియు 9 విషపూరితమైన ఔషధాలను తయారు చేశారు. ఈ నవ పాశాలను ఒకదానిలో ఒకటిగా కలిపి ఒక గొప్ప ఔషధాన్ని చేయడానికి గొప్ప జ్ఞానం మరియు నైపుణ్యం అవసరమవుతాయి. తిరుమూలర్ తన తిరుమందిర పుస్తకంలో అటువంటి ఔషధం గురించి కూడా చర్చించారు. అగస్త్యర్ మరియు ఇతర సిద్ధుల సంప్రదింపులతో భోగర్ 9 విషయాలను మిళితం చేసి ప్రస్తుతం పళనికొండకు సమీపంలో థానాసి అప్పన్ అని పిలువబడే స్థలం ఉంది. ఆ స్థలంలో భోగర్ నవపాషాణాలను కలిపి మురుగన్ విగ్రహాన్ని తయారు చేశారు. ప్రస్తుతం కొండపైన ఉన్న ఆలయం తిరు అవినన్ గుడి అని పురాతన మురుగన్ ఆలయం కన్నా తర్వాత ఆలస్యంగా ఏర్పడిన ఇప్పుడు ప్రస్తుత శతాబ్దంలో కొండపై ఆలయ ప్రసిద్ధ ఆకర్షణ కారణంగా పురాతన ఆలయాన్ని మరుగు చేస్తుంది. భోగర్ మరియు ఇతరులు విగ్రహంపై పోసిన పాలు మరియు పంచామృతం ఉపయోగించి విగ్రహం నుండి ఔషధాన్ని తీయవచ్చని నిర్ణయించుకున్నారు. పాలు మరియు పంచామృతం వ్యాధిని నయం చేయడానికి ఔషధంగా తయారవుతుంది. పళనికొండ వద్ద మురుగన్ నవపాషాణ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత భోగర్ దానిని పాలు అభిషేకం మరియు పంచామృత అభిషేకంతో పూజించేవాడు. భోగర్ నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిన తర్వాత అతని శిష్యుడు పులిపాని సిద్ధర్ మురుగన్ పూజా పనిని చేపట్టారు. ఈయన తన గురువు చివరి కోరిక మేరకు భోగర్ సిద్ధశాస్త్రాల జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి చైనాకు వెళ్ళాడని మరియు అతని ప్రయాణం విమానం సహాయంతో జరిగిందని చెప్పబడింది. అతను చైనీయులకు విమానం నిర్మాణం యొక్క వివరాలను ప్రదర్శించారు మరియు తర్వాత వారి కోసం ఆవిరి యంత్రాన్ని ఉపయోగించి సముద్రంలో ప్రయాణించే వాహనాన్ని నిర్మించాడు. చైనాలో భోగర్ ప్రదర్శించిన ఈ మరియు ఇతర ప్రయోగాల వివరాలు సప్తమ కాండలో స్పష్టంగా నమోదు చేయబడ్డాయి. అత్యున్నత సమాధి దశ. ఇక్కడ మనస్సు పదార్థం మరియు శక్తితో కరిగిపోతుంది. భోగర్ సమాధి పళనికొండలోని పళని మురుగన్ ఆలయంలో ఉంది. వాస్తవానికి భోగర్ స్వయంగా తన సమాధిని మురుగన్ నవపాషాణ విగ్రహం కింద నిర్మించుకున్నాడు. అక్కడే నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళాడు. అతని సమాధికి ప్రవేశ ద్వారం ఒక గుహలాంటి నిర్మాణం ఉన్నది. ఇప్పుడు కూడా ఆ మహాసిద్ధుడికి ఈ ప్రవేశ ద్వారం వద్ద పూజలు నిర్వహించబడుతున్నాయి. ఇక్కడ ఈయన చివరిసారిగా పళని ఆలయంలో శిష్యులకు దర్శనం ఇచ్చారు. ఇదండి ఇతని గురించి, భోగర్ సిద్ధర్ గురించి. నెక్స్ట్ వీడియోలో ఇంకొకరి గురించి తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.